పాస్తా చేశానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను పాస్తా చేశాను. కానీ అది మనం చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది పాస్తాని ఇష్టపడరు, కానీ మనం చేసుకునే విధానాన్ని బట్టి కూడా చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అల్లం ఏం చేశానండి, చిన్ని ముక్కలుగా కోసానండి. అల్లాన్ని, వెల్లుల్లిపాయని చిన్ని ముక్కలుగా కోసాను. మీ ఇష్టం అనమాట, ముక్కలుగా కోసుకోలేకపోతే తురుముకోవచ్చు. చక్కగా తురుముకొని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసానండి. వేసి చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. అయిన తర్వాత ఒక టమాటా, అవి కూడా చిన్న ముక్కలుగానే కోసుకోవాలి. వాటిని కూడాను చిన్న ముక్కలుగా కోసుకొని లైట్గా పైన సాల్ట్ జల్లుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసేసి అలా ఉంచుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలన్నమాట. ఇంకో పక్కనేమో ఇదిగోండి పాస్తా, గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక చిటికెడు ఉప్పు, జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి అవి మరిలిన తర్వాత నేను ఈ పాస్తా వేసాను అనమాట. అది మీకు చూపించలేదు, వేసిన తర్వాత అదిగోండి ఎలా ఉడికిందా లేదా అని చూస్తున్నాను. అది ఉడికిన తర్వాత అవి మొత్తం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక ఇట్లా చిల్లుల గిన్నె ఉంటుంది కదా, అందులో వేసేసుకొని కొంచెం చల్లటి నీళ్ళు అనమాట, చల్లటి నీళ్ళు వాటి మీద జల్లితే అవి ఇంకా ఉడకవన్నమాట. ఆ వేడికి ఇంకా ఉడుకుతాయి కదా, చల్లటి నీళ్ళు జల్లితే ఉడకడం తగ్గిద్ది, ఎక్కువ ఉడకదనమాట. మనం ఎంతవరకు ఉడికిందో 75% ఉడికింది, ఆ 75% వరకే ఉంటుంది అనమాట. ఇక ఉడకదు చల్లటి నీళ్ళు పోస్తే. అలా ఉంచానండి. ఇక ఈ ఒకవైపు ఇంకో వైపు ఏమో ఇదిగోండి టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోయింది. చక్కగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనకు కావలసిన పదార్థాలు ఏంటంటే అండి, లైట్గా కారం, ఉప్పు, లైట్గా పసుపు ఇవి వేసుకున్న తర్వాత చిల్లీ సాసు, టమాటో సాసు, సోయా సాస్ అండి. ఈ 3 కూడా అదొక స్పూను, అదొక స్పూను 3 స్పూన్లు వేసుకోవాలండి. చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్ ఈ 3 కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కాసేపు 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఉంది కదండి, 75% ఉడికించుకున్న పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని ఇందుట్లో వేసేసి బాగా కింద నుంచి పై దాకా చక్కగా గరిటతో తిప్పుతూ ఉండాలన్నమాట. మొత్తం కూడా ఆ పాస్తా లోపలి దాకా వెళ్ళాలి. చక్కగా లోపలి దాకా మొత్తం కర్రీ మొత్తం కూడాను పాస్తాకి చక్కగా లోపల దాకా వెళ్ళిపోయి ఉండాలన్నమాట. అలాగే తిప్పుతానే ఉండాలండి, కింద నుంచి పై దాకా చక్కగా తిప్పుతానే ఒక 2-3 మినిట్స్ వరకు అలా తిప్పుతానే ఉండాలి. చక్కగా తిప్పితే పాస్తా రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇంకా 2-3 నిమిషాలు తిప్పితే చక్కగా పాస్తా రెడీ అయిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. మా వీడియోలు కూడా సపోర్ట్ చేయండి, మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.